హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన అద్వితీయ సత్యదేవుడు, మానవ నిర్మాణకుడు, మానవ పాప విమోచకుడు, మానవాత్మ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తూ దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. నీకు హాని చేయి వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు, బలత్కారము చేయువాని చూచి మత్సరపడకము. దేవుని వాక్యములో మనకు హాని చేసే వానితో నిర్నిమిత్తముగా జగడమాడకూడదు, దానివల్ల ప్రమాదం ఉంది. అందుకే మనకు హాని చేసే వానితో నిర్నిమిత్తముగా జగడమాడవద్దు, బలత్కారము చేయువాని చూచి మత్సరపడకము. దేవుని వాక్యములో ఆదికాండం 26వ అధ్యాయములో దైవజనుడైన ఇస్సాకు బావులను తవ్విస్తుంటే మరి గెరారులో ఉన్న ఫిలిస్తీయులు బావులను పూడ్చివేస్తున్నారు. అయితే ఇస్సాకు వారితో జగడమాడలేదు. ఎందుకని? ఒకవేళ జగడమాడితే మరింత హాని చేస్తారేమో అనే ఉద్దేశంతో ఇస్సాకు మౌనముగా ఉన్నాడు. బలత్కారము చేయువాని చూచి మత్సరపడకుండా ఉన్నాడు. అలాగున తన మంచితనాన్ని కనుపరుస్తూ వచ్చాడు. చివరికి మరి మరొక బావి, అలాగూ బావులు తవ్వుతూనే వచ్చాడు. 26వ అధ్యాయములో దేవునికి అప్పగించుకొని ఈ పరిస్థితిలో ఏమాత్రము కూడా మరి జగడమాడకుండా జాగ్రత్తగా ఉంటున్నటువంటి ఇస్సాకు బావులు తవ్వుతూనే వచ్చాడు. 22వ అధ్యాయం ఆదికాండం 26:22. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించను. దాని విషయమై వారు జగడము ఆడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా నాకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందననుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టెను. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యములో వారు జగడమాడుతుంటే వారితో మరలా జగడమాడకుండా అక్కడి నుండి లేచి మరొక చోటుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాగున ఆయన మరొక బావి తవ్వాడు. అప్పుడు వారు ఆయనతో జగడమాడటం మానేశారని 22వ వచనంలో చూస్తున్నాం. అలాగున దేవుడు ఆయనకి సహాయం చేశాడు. కాబట్టి మనతో జగడమాడే వారి విషయంలో కానీ, మనతో పోట్లాడే వారి విషయంలో కానీ, మన పైకి లేచే వారి విషయంలో కానీ మనం జగడమాడకుండా, మత్సరపడకుండా ప్రభువుకు అప్పగిస్తే ప్రభువే ఆ సంగతిని చూచుకుంటాడు. అందుకే వారు ఏమన్నారంటే చివరికి, యెహోవా నీకు తోడైండుట మేము కన్నులారా చూచామన్నారు. అదే అధ్యాయం 26వ అధ్యాయంలో ఆదికాండములో మనం చూసినట్లయితే వారే స్వయంగా సాక్ష్యము చెప్పారు. ఏమన్నారంటే ఆ గెరారు వాసులు ఫిలిస్తీయులు ఇస్సాకుతో ఏమన్నారు? 28వ వచనం, నిత్యముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి గనక మనకు అనగా మాకును మీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనన్నారు. కాబట్టి దేవుడు ఇస్సాకు తోడై ఉన్నటువంటి ఈ దైవ జీవితాన్ని ఇస్సాకు ప్రదర్శించాడు. మన జీవితంలో కూడా ఇదే ప్రదర్శించి వీరు ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగిన క్రైస్తవులు, నిజ విశ్వాసులు, నిజ క్రైస్తవులని సాక్ష్యము పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ సమయంలో నీ పాదములతో కోస్తూ ఉన్నాం. నీ వాక్కు సామెతలు 3:30 ఎంతో విలువైనదిగా చూస్తూ ఉన్నాం. కాబట్టి నిర్నిమిత్తముగా మాకు హాని చెయ్యాలని జగడమాడొద్దు అని మీరు సెలవిచ్చిన మాట, బలత్కారము చేయవాని చూచి మత్సరపడకొద్దని మీరు చెప్పిన మాట ఆత్మీయ జీవితానికి, దైవ జీవితానికి, క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి ఎంత విలువైనదో చూస్తున్నాం. అలాగున ప్రవర్తించటకు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.